ఇనుప కంచెలు ఇప్పుడే బద్దలైనాయి. ఇది ప్రజాపాలన. ఎవరైనా ప్రజాభవన్కు రావచ్చు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక ఇది ఖుద్దు సీఎం సార్ చెప్పిన మాటలే. ఈ డైలాగులకు ఇప్పుడు ఎందుకు అని అంటారా? మీరే చూడురోసారి. వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా. ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి 10 నెలల కింద సీఎం సారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇటు ప్రజాభవన్ ముందు కంచెలు కూలగొట్టిరు. అప్పటి నుంచి ప్రజాభవన్ లా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు ఉన్న సమస్యలు ఎంతవరకు తీర్చిరో పక్కకు పెడితే మళ్ళీ గీయాల ప్రజాభవన్ ముంగట బారికేట్లు పెట్టిర్రు. ఎందుకో ఎరికేనా? రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్న సంగతి ఎరికే కదా. అగో దానిలో ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని రైతులంతా ప్రజాభవన్ బాట పట్టిండ్రు. ఇప్పటికే సర్కార్ ఆఫీసుల ముంగట, బ్యాంకుల ముంగట ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళంతా సోషల్ మీడియాలకి అన్న పెట్టిన వీడియోను చూసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నవి. పిరక సంఘం కానీ, ఐషవాద్య సంఘం కానీ, బ్రాహ్మణ సంఘం కానీ, వైశ్య సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ, ఎన్నో సంఘాలు వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతోమంది మనం వెళ్తున్నాం. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం. కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతోమంది చనిపోతున్నారు. వీరి బాధను కూడా అర్థం చేసుకొని ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ప్రతి సంఘం నాయకులకు, ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం చేస్తున్నా. మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి. రైతులకు ఇచ్చి చలో ప్రగతి భవన్ విజయవంతం చేయవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాము. ప్రజాభవన్ పోరుబాట పట్టిరు. జిల్లాలు, మండలాలు ఏకమై కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ 100 రోజులలో చేస్తామని ఎలక్షన్లలో చెప్పుకొచ్చిరు కదా. ఇక 100 రోజులైన రుణమాఫీ కాకపోయేసరికి అప్పట్ల కారు పార్టీలకు, చేయి పార్టీలకు బగ్గనే లడాయి నడిచింది. ఇప్పటిదాకా 70 లక్షల మంది రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉంటే అందులో 42 లక్షల మందికే ఇస్తామని ప్రకటించిరి. 23 లక్షల మందికే ఇచ్చిరి. అది కూడా ఉత్త 18 కోట్లు మాత్రమే ఇచ్చేసరికి రుణమాఫీ కాని రైతులంతా ఇగో గిట్ల రోడ్ ఎక్కిరు. ఇంగిటి చూడురి, మొన్నకు వచ్చిన వానలకి ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయి 15 రోజులు అవుతున్నా సర్కారులు పట్టించుకోకపోయేసరికి మహబాద్ జిల్లా మరిపేడ మండలం రాంపూర్ లా రైతులు హైదరాబాద్ కేసు గుంజుకొచ్చిర్రు. చూడురి ఒక తీరు కోసన రైతులకి. ప్రజాపాలనలో రైతులు ప్రజాభవన్ ముందుకు వస్తే సర్కార్ ఇజ్జత్ ఉంటదా అని ఎక్కడికక్కడనే రైతులు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయిర్రు. ఇంక మీద మన రావన్న సోషల్ మీడియాలకు ఇట్లా రాసుకొచ్చిండు. అయ్యా రేవంత్ సారు, ఈ రైతులకు తిప్పలు అరుచుకొని వాళ్ళకి తక్లీఫ్ లేకుండా చూడు స్వామి.